దేవునికి స్తోత్రములండి. అందరికీ వందనములు. మనం ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు మీ కృపాసనలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధంగా మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పచెప్తి ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమెన్. ప్రభువు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. మనందరి ఆత్మల కన్నతండ్రి అయిన దేవాతి దేవునికి, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. సహోదరులారు, ఎలా ఉన్నారు? మరి మీరు అందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారని నమ్ముచున్నాను. మరి నేను కూడా మీ ప్రార్థన బట్టి ఆనందంగా సంతోషంగా ఉన్నాను. ఎందుకు మనము మరి ఇక్కడ ఆనందంగా సంతోషంగా ఉండాలంటే, ఇప్పుడు మనం ఎక్కడ కూడి ఉన్నామంటే మనందరినీ ఆత్మల కన్న తండ్రి దేవుని సన్నిధిలో మనం కూడి ఉన్నాము కాబట్టి మనం అందరము మరి ఆనందంగా సంతోషంగా గడపాల్సినటువంటి సమయము. అయితే ప్రియులారా, మరి మనము అదేవిధంగా మరి ఫేస్బుక్ లైవ్ ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ వీక్షిస్తున్న ఆత్మీయ సహోదరులందరికీ మళ్ళొకసారి యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనములు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. సహోదరులారా, మనము ప్రతి శుక్రవారము మరి డిప్లొమా థియాలజీ క్లాసులు నేర్చుకుంటున్నాము. మరి ఇందులోనే మనము క్రీస్తు రాజ్యం గురించి అనే ఒక సబ్జెక్టు గురించి మనము స్టార్ట్ చేసుకున్నాం, క్రీస్తు రాజ్యం అనే సబ్జెక్టు. అయితే ప్రియులారా, గత క్లాసులో మనము ఈ క్రీస్తు రాజ్యం 3వ క్లాసుగా మనం పార్ట్ 1గా నేర్చుకున్నాము. అయితే ఈరోజు కూడా మరి క్రీస్తు రాజ్యము పార్ట్ 3, అంటే ఇందులో మన సబ్హెడ్డింగ్ ఏంటంటే దేవుడు. ఇక్కడ మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ మనం పరిశీలిస్తే దేవుడు ఆదాము అవ్వలకు ఏదైతే మరి శరీరాలకు తీర్పు తీర్చడం, ఇక్కడ మనం పరిశీలన చేసుకుందాం. చూడండి, ఇక్కడ దేవుని రాజ్యము అపవాది రాజ్యం అనేది గత క్లాసులో మనం నేర్చుకున్నాము. ఈరోజు మరి దేవుడు ఆదాము అవ్వలను ఏదోను తోటల నుండి బయటకు పంపివేయడంలో మరి వారికి శాపమా లేక వరమా లేక శాపమా అనే అంశాన్ని గురించి మనం నేర్చుకుందాం. ఏంటండి మన క్లాస్ ఏంటి ఈరోజు అని ఇక్కడ మనం పరిశీలన చేస్తే ప్రియులారా, దేవుడు ఆదాము అవ్వలను ఏదోను తోటలో నుండి బయటకు పంపివేయడం వారికి వరమా లేక శాపమా అనేటటువంటి అంశాన్ని నేర్చుకొని మరి దేవుని నామాన్ని మహిమపరచాం. అయితే ప్రియులారా, మనం పరిశీలన చేసుకుంటే గత క్లాసులో మనం ఏం నేర్చుకున్నాము అని ఇక్కడ మనం పరిశీలన చేసుకున్నాము. ఒక 2 నిమిషాలు. గత క్లాసులో మరి దేవుడు జగత్తుకు పునాది వేయబడక మునుపు ఒక సంకల్పాన్ని సంకల్పించాడు. ఏంటి ఆ సంకల్పం అంటే తన మహిమను విస్తరించాలనుకున్నాడు, తన అధికారాన్ని విస్తరించాలనుకున్నాడు. తద్వారానే దేవుడు తనకు అనేక మంది కుమారులు కావాలని జగత్తు పునాది వేయబడక మునిపే ఒక సంకల్పాన్ని సంకల్పించినట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈ మాటలు ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల్లో ఉన్నాయి. అదేవిధంగా ప్రియులారా, మరి దేవుని యొక్క సంకల్ప ప్రకారము దేవుడు మరి భూమి మీద నరులను కన్నాడు. అంటే ఇక్కడ మనం పరిశీలన చేస్తే దేవుడైన యెహోవా నీలమట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రంలో జీవాయువుగా నరుడు జీవాత్మయను, ఆ తర్వాత ఆదం నుండి అవ్వను వేరుపరిచి మరి దేవుని రాజ్యము భూమి మీద అనేది విస్తరించడం అనేది జరిగింది. మరి ఈ దేవుని రాజ్యంలో మరి రాజుగా ఎవరు ఉన్నారంటే తండ్రి అయిన దేవుడు, అత్యున్నతమైన సింహాసనమైన తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. మరి ఈ భూమి మీద విస్తరించిన తన రాజ్యానికి రాజు ఎవరంటే తండ్రి అయిన దేవుడు. మరి ప్రజలు ఎవరంటే ఆదమవ్వలు. మరి వారికి ఆజ్ఞ ఏంటంటే మంచి చెడ్డల తెలివి నుంచి వృక్ష ఫలాన్ని తినకూడదు, తినుదినం మీరు నిశ్చయంగా చచ్చారు, ఇది ఆజ్ఞ. మరి భూభాగం అంటే ఆరైన నేల అని మనం గత క్లాసులో చాలా స్పష్టంగా మరి నేర్చుకున్నాం. అయితే ప్రియులారా, దేవుని రాజ్యాన్ని భూమి మీద విస్తరించిన తర్వాత కొద్ది కాలంలోనే ఏమైపోయిందంటే దేవుని రాజ్యం అనేది పతనం అయిపోయినట్టుగా మనం గత క్లాసులో నేర్చుకున్నాం. అదేవిధంగా ప్రియులారా, అపవాది రాజ్యం కూడా మరి భూమి మీద విస్తరణ అనేది కూడా జరిగిందనేది నేర్చుకున్నాం. మరి ఎక్కడ వీడు స్థాపించాడంటే పరలోకం. ఎప్పుడైతే దేవుడు తన అధికారాన్ని తన మహిమను విస్తరించాలనుకున్నాడో, తనకు అనేక మంది కుమారులు కావాలనుకున్న పరిశుద్ధతకు నా మహిమకు నాకు కలిగిన సమస్తానికి వారసులు కావాలని దేవుడు ఎప్పుడైతే సంకల్పించాడో ఆ సంకల్పానికి వ్యతిరేకంగా మరి దేవుడు కొంతమంది అధికారులుగా ప్రధానులుగా నియమించినటువంటి దేవదూతలు మరి దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడం ద్వారా వారిని దేవుడు పాతాళ లోకంలో మరి బంధించి కావల్లో ఉంచాడు, కొద్ది కాలం విడిచిపెట్టబడటకు. మరి ఎప్పుడైతే దేవుడు భూమి మీద తన రాజ్యాన్ని విస్తరించినటువంటి తన రాజ్యంలోనికి
ఆ సమయం వచ్చేసినప్పుడు అపవాదిని విడిచిపెట్టడం జరిగింది. అపవాది నేరుగా ఎక్కడికి వచ్చాడంటే ఆదం అవ్వల దగ్గరికి వచ్చాడు. ఆదం అవ్వల దగ్గరికి వచ్చినటువంటి ఈ సాతాను ఏం చేశాడంటే దేవుని కుమారత్వంలో ఉన్నటువంటి ఆదం అవ్వలను, దేవుని రాజ్య పౌరసత్వం కలిగినటువంటి ఆదం అవ్వలను ఏం చేశాడంటే వాడు తన మాట చేత వారిని మోసపరిచి మరి దేవుని రాజ్యం నుండి అపవాది రాజ్యంలోనికి, వాని రాజ్యంలోనికి చేర్చుకుంటాడు. తద్వారా ఏమైపోయిందంటే భూమి మీద దేవుడు తాను విస్తరించినటువంటి దేవుని రాజ్యము అంటే పతనమైపోయినట్టుగా మనము గత క్లాసులో చాలా స్పష్టంగా మనం నేర్చుకున్నాం. అయితే ప్రియులారా, అపవాది రాజ్యం అనేది భూమి మీద విస్తరించింది. ఆ తర్వాత మరి దేవుని రాజ్యం పతనమైపోయింది. కాబట్టి మరి పతనమైపోయినటువంటి దేవుని రాజ్యాన్ని తిరిగి మళ్ళీ దేవుడు మరి పునఃస్థితి స్థాపన జరిగించేటటువంటి పరిస్థితి ఉందా లేదా అనేది మనం ఈరోజు క్లాస్ నేర్చుకుందాం. అయితే ప్రియులారా, దేవుడు జగత్తుకు పునాది వేయబడక మునుపు సంకల్పించిన సంకల్పాన్ని మరి దేవుడు కొనసాగిస్తాడా? ఇది మన ప్రశ్న. కొనసాగిస్తాడా, విడిచిపెడతాడంటే మరి దేవుడు కొనసాగించేవాడే కానీ విడిచిపెట్టేవాడు కాదు అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అయితే ప్రియులారా, మరి దేవుడు భూమి మీద విస్తరించిన తన రాజ్యాన్ని పునఃస్థితి స్థాపన జరిగించే ప్రక్రియ ఆయన మొదలుపెట్టాడు. ఆ ప్రక్రియలోనే మనం ఈ అంశం నేర్చుకుంటున్నాం. దేవుడు ఆదాం అవ్వలను ఏదోను తోటల నుండి బయటికి పంపివేయడం వారికి వరమా లేక శాపమా అనేటటువంటి ఈ సబ్ హెడ్డింగ్ను మనం నేర్చుకుంటున్నాం. అయితే ప్రియులారా, భూమి మీద దేవుని రాజ్యం పునఃస్థితి స్థాపనలో వివిధ ఘట్టాలు అంటే ప్రణాళికలు, పథకాలు మరి వీటిని గురించి మనం పరిస్థితి. ఎందుకంటే దేవుడు ఏదైతే తన రాజ్యాన్ని భూమి మీద విస్తరించాడో ఆ రాజ్యం పతనమైపోయింది కాబట్టి తిరిగి దాన్ని పునఃస్థితి స్థాపన చేయాలి అంటే తిరిగి మళ్ళీ దేవుని రాజ్యంగా చేసుకోవాలంటే దేవుడు కొన్ని ఘట్టాలు, కొన్ని ప్రణాళికలు వేసినట్టుగా మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మరి భూమి మీద దేవుని రాజ్య పునఃస్థితి స్థాపనలో దేవుడు తీసుకున్నటువంటి మొట్టమొదటి స్టెప్ ఏంటి అనేది మనం ఇక్కడ మొట్టమొదట మనం పరిశీలన చేసుకుందాం. అయితే ప్రియులారా, దేవుడు ఆదమ అవ్వల శరీరాలకు తీర్పు తీర్చాడు. ఎందుకు తీర్చాడు అనేది కూడా మనం నేర్చుకుందాం. ఏంటి? దేవుని పునఃస్థితి స్థాపనలో అంటే దేవుని రాజ్యము మళ్ళీ భూమి మీద పునఃస్థితి స్థాపన జరిగించాలంటే మరి దేవుడు తీసుకున్నటువంటి మొట్టమొదటి స్టెప్ ఏంటంటే ఆదమ అవ్వల శరీరాలకు తీర్పు తీర్చాడు. ఏంటి ఈ తీర్పు తీర్చడము అనేది ఇక్కడ మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఆదికాండము 3:19 నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు, ఏలయనగా నేల నుండి నువ్వు తీయబడితే నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని అంటే ప్రియులారా, శరీరానికి తీర్పు తీర్చాడని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ప్రియులారా, ఇదేమో శరీరానికి తీర్పు తీర్చాడు, మరి ఆత్మకు తీర్పు ఎప్పుడు తీర్చాడు అని అంటే ఎప్పుడైతే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరు అతిక్రమిస్తారో ఆత్మ సంబంధమైనటువంటి మరణానికి లోనవుతారు. ఏది వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ అంటే మీరు ఈ తోటలో ఉన్న వృక్ష ఫలాలు మంచిగా తినవచ్చు, అంటే జీవవృక్ష ఫలాలు ఉన్నాయి తినవచ్చు, ఆహారానికి సంబంధించిన వృక్ష ఫలాలు ఉన్నాయి వాటిని కూడా తినవచ్చు. అయితే ఈ మంచి చెడులు తెలిసి వృక్ష ఫలాలను మీరు తినకూడదు, తినకుండా మీరు నిత్యంగా చచ్చెదరని ఎప్పుడైతే దేవుడు వారికి ఆజ్ఞాపించాడో అది ఏ మరణము అంటే చచ్చెదర అంటే ఆత్మ సంబంధమైనటువంటి మరణాన్ని గురించి మరి దేవుడు అక్కడ చెప్పాడు. ఎప్పుడైతే వారు ఆజ్ఞ అతిక్రమించారో అప్పుడే మరి ఆత్మ సంబంధమైనటువంటి మరణానికి లోనైపోయారు. మరి ఇప్పుడు మనం చదువుకున్న ఈ లేఖనము ఇదేమో శరీరానికి తీర్పు అని ఇక్కడ మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. అయితే ప్రియులారా, ఇంకా మనం పరిశీలన చేస్తే ప్రసంగి గ్రంథం 12:7 కూడా మన్నైనది వెనుకటి వల్లే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అంటాడు. అంటే దేవుడు ఆదమ అవ్వల శరీరాలకు తీర్పు తీర్చాడు. ఏమని తీర్చాడు? మరొకసారి, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం నేలయనగా నువ్వు నేల నుండి తీయబడితే నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోదు. ఎందుకు ఈ తీర్పు తీర్చాడు దేవుడు అంటే దేవుని పునఃస్థితి స్థాపన, మళ్ళీ దేవుని రాజ్యము పునఃస్థితి స్థాపన జరిగించాలంటే దేవుడు శరీరాలకు తీర్పు తీర్చాలి. ఎందుకు తీర్చాడు అనేది కూడా మనం ఇంకా ముందుకు నేర్చుకుందాం చాలా అద్భుతంగా. ఇక్కడ యోబు గ్రంథంలో కూడా మనం పరిశీలన చేస్తే యోబు గ్రంథం 34:14-15 కూడా ఆయన తన మనసు తన మీదనే ఉంచుకుని నేడల తన విశ్వాస నిశ్వాసాలను తన యొద్దకు తిరిగి తీసుకుని నేడల శరీరులందరూ ఏకముగా నశించుదురు, మరలా ధూళి అయిపోదురు. అంటే కాబట్టి నువ్వు మన్నే అంటే ఎక్కడి నుంచి తీయబడింది శరీరము అంటే మట్టి నుంచి తీయబడింది కాబట్టి తిరిగి నువ్వు మన్నైపోయేటటువంటి పరిస్థితి ఉందని దేవుడు మరి ఇక్కడ శరీరానికి తీర్పు తీరుస్తున్నట్టుగా మనకు అర్థమైంది. కాబట్టి ప్రియులారా, భూమి మీద దేవుని రాజ్యం పతనమైపోయింది కనుక తిరిగి దాన్ని పునఃస్థితి స్థాపన జరిగించడానికి దేవుడు తీసుకున్నటువంటి మొట్టమొదటి స్టెప్పు ఆదము అవ్వల శరీరాలకు తీర్పు తీర్చడం అనేది ఇక్కడ జరిగింది. మీరు మన్నే కనుక తిరిగి ఏమైపోతారు, మన్న అయిపోయేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అని ఇక్కడ శరీరాలకు తీర్పు తీర్చాడు. అదేవిధంగా మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, రెండవది దేవుడు ఆదము అవ్వలను ఏదోను తోటల నుండి ఎందుకు వెళ్ళగొట్టాడు. ఇది మన టైటిల్. ఏంటంటే దేవుడు ఆదము అవ్వలను ఏదోను తోటలో నుండి బయటకు ఎందుకు వెళ్ళగొట్టాడు అనేది మనం మొట్టమొదట నేర్చుకుందాం. చూస్తే ప్రియులారా, ఎందుకు వెళ్ళగొట్టాడంటే ఇక్కడ చూద్దాం. ఫస్ట్ లేఖనాన్ని చదువుకుందాం. ఆదికాండము 3:22-22 మనం పరిశీలిస్తే దేవుడు చూడండి, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయను,
కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాపి జీవవృక్షమును కూడా తీసుకొని తినిన ఎడల, చూడండి, తీసుకొని నిరంతరము జీవించునేమో అంటే, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదోను తోట నుండి అతన్ని పంపివేశను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదోను తోటకు తూర్పు దిక్కున కేరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమున కాష్టకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జాలలను నిలబెట్టాడు. ఎందుకు దేవుడు ఏదోను తోటలో నుండి ఆదామవ్వలను బయటకు వెళ్ళగొట్టాడు? ఎందుకంటే ఒకవేళ వాళ్ళు చేయి చాపి జీవవృక్ష ఫలాలు తింటే వీరు నిరంతరం జీవిస్తారు. మంచిదే కదా జీవవృక్ష ఫలాలు తింటే. అంటే ఒకవేళ తిన్నారనుకోండి, తింటే ఏమవుతుందంటే వీళ్ళు నిరంతరము పాపులుగానే జీవించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక మళ్ళీ దేవుని రాజ్యంలో ప్రవేశించేటటువంటి పరిస్థితి ఉండదు ఏ మానవులు కూడా. అందుకే దేవుడు ఒక ప్రణాళిక వేశాడు ప్రియులారా. ఇక్కడ అదే చెప్తున్నాడు, దేవుడు ఆదామవ్వలను ఏదోను తోటలో నుండి ఎందుకు వెళ్ళగొట్టాడంటే వాళ్ళు ఆత్మ సంబంధమైనటువంటి మరణానికి లోనై ఉన్నారు గనక ఒకవేళ చెయ్యి చాచి జీవవృక్ష ఫలాలు తింటే నిత్యము పాపులుగా ఉండేటటువంటి పరిస్థితి. ఏంటండి, ఒకవేళ చెయ్యి చాపి జీవవృక్ష ఫలాలు తింటే వారు ఆత్మ సంబంధమైనటువంటి మరణానికి లోనయ్యారు కాబట్టి ఇక నిత్యము పాపులుగా ఉండేటటువంటి పరిస్థితి. మళ్ళీ ఎవరు కూడా మరి నిత్య జీవానికి వారసులు అయ్యేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు జీవవృక్షాలు తింటే నిత్యం పాపులుగా ఉండే పరిస్థితి ఉంది గనుకనే దేవుడు వారిని బయటకు వెళ్ళగొట్టి మరి ఖడ్గ జాలలను మరి ఆ జీవవృక్షం పో మార్గంకు కావలి ఉంచినట్టుగా మనం ఇక్కడ చూస్తాను. ఎందుకు దేవుడు మరి ఆదాము అవ్వలను మరి ఏదోనో తోటల నుండి బయటకు అంటే ఇది బయటకు వెళ్ళగొట్టడం ద్వారా మరి వారికి వరమైందా లేక శాపమైందా అంటే ప్రియులారా వరమే అని మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రియులారా తర్వాత భూమి మీద జనుల విస్తరణ అనేది జరిగింది. ఎప్పుడైతే ఆదామవ్వలను దేవుడు ఏదోను తోటల నుండి బయటకు వెళ్ళగొట్టాడో అప్పుడు భూమి మీద ఏం జరిగింది అంటే వీరిని ఏమని ఆశీర్వదించాడు దేవుడు అంటే, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి అని దేవుడు ఏదైతే వీళ్ళకి చెప్పాడో దాని ప్రకారం వీళ్ళు ఏదోను తోటల నుండి బయటకు వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే భూమి మీద జనులు అంటే నరుల విస్తరణ అనేది జరిగింది ప్రియులారా. దేవుడు వారిని చూసినప్పుడు ఎలా కనబడ్డదట, తర్వాత ఆదామవ్వలకు కయ్యను పుట్టాడు, తర్వాత హేబెలు పుట్టాడు. వీరిద్దరు తర్వాత మరి దేవుని అంటే భూమి మీద జనులు అన్న విస్తరణ అనేది జరిగింది. ఇలా విస్తరణ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో దేవుడు ఒకసారి జనులను చూసే వరకు జనులు ఏ విధంగా కనబడతా ఉన్నారట అని ఇక్కడ మనం పరిశీలిస్తే ఆదికాండము 6వ అధ్యాయము 12 నుంచి 22 వచనాలు మనం పరిశీలిస్తే ప్రియులారా, దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములు చెరుపుకొని ఉండేరి. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమి మీద ఉండకుండా నాశనము చేసేదనని ఇక్కడ చెప్తాను. దేవుడు ఎప్పుడైతే భూమి మీద నరులను చూశాడో అదంతా ఏమైపోయిందో చెడిపోయింది, బలాత్కారంతో నిండి ఉన్నది. మరి నరులు తమ మార్గాలను చెరుపుకున్నట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది ప్రియులారా. అప్పుడు దేవుడు నోవాహుతో అంటున్నాడు, నేను ఇక్కడ ఇదిగో వారిని భూమి మీద ఉండకుండా నాశనం చేస్తుందని మరి నోవాహుతో చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా నువ్వేం చేయాలి అంటే నువ్వు ఒక చితిమానం రానుతో ఒక ఓడను తయారు చేసుకోవాలి. ఆ ఓడలోనికి అందరిని పిలువు ఇక్కడ. కాబట్టి నేను అందరినీ నాశనం చేస్తాను కాబట్టి మరి జంతువులలో ప్రతి ఒక్కటి 2 జతల చొప్పున వాటిలోనికి అందరికీ పిలువమని చెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే నాతో చెప్పిన తర్వాత దేవుడు ఏమంటున్నాడంటే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యలను నీ కోడలను ఆ ఓడలోనికి ప్రవేశింపవలెను, మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకున్నటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరం యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నువ్వు ఓడలోనికి తేవలెను, వాటిలో మొగదియు ఆడదియు ఉండవలెను. నీవు వాటిని బ్రతికించి ఉంచుకున్నట్టుకై వాటి జాతుల ప్రకారము పక్షులలోను వాటి జాతుల ప్రకారము జంతువులలోను వాటి జాతుల ప్రకారం నేలను ప్రాకు ప్రతి వాటిలోను వాటి జాతులలో 2 చొప్పున నీ యొద్ద అవి వచ్చును, మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికి ఆహారమగునని చెప్పాను. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతని ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. కాబట్టి దేవుడు ఎప్పుడైతే భూలోకమును చూచాడో అప్పుడు నరులు ఎలా ఉన్నారట, బలాత్కారంతో భూలోకం అంతా నిండి ఉన్నది. కాబట్టి అప్పుడు దేవుడు ఏం చేశాడంటే నేను జలప్రలయం రప్పించి వారిని నాశనం చేస్తాను, కాబట్టి నువ్వేం చేయాలి, నీవును నీ కుటుంబమును మళ్ళా జంతువులలో కానీ పశువులలో కానీ ప్రాకుపురుగులు అన్నిటినీ 2 చొప్పున ఆ ఓడలోనికి ప్రవేశించాలి. కాబట్టి నువ్వు స్థితిమానం రానుతో ఒక ఓడను తయారు చేసుకుని దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో
అదంతా చేయడం జరిగింది. తర్వాత ఏం జరిగిందంటే నోవాహు అతని కుటుంబము ఆ జలప్రలయం అనేది దేవుడు రప్పించి, అంటే ఆకాశ తుమ్ములను విప్పి మరి ప్రఖండ వర్షాన్ని కురిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంటే తద్వారా ఏం జరిగిందంటే నోవాహు అతని కుటుంబం జలప్రలయం ద్వారా, అంటే నీటి ద్వారా రక్షించబడ్డారు. తర్వాత మళ్ళీ భూమి మీద నోవాహు కుటుంబం ద్వారా నోవాహుకు 3 కుమారులు, వీరి ద్వారా విస్తరణ జరిగింది. నోవాహు కుటుంబంలో నుంచి వచ్చిన అబ్రహాంను దేవుడు పిలిచాడు. ఏదైతే ఈ నోవాహు కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వారిని ఎవరు అంటే అబ్రహాం గారిని దేవుడు పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే భూమి మీద దేవుని రాజ్యం పతనమైపోయింది కాబట్టి తిరిగి మళ్ళీ పునఃస్థితి స్థాపన జరిగించాలి కాబట్టి దేవుడు మరి అబ్రహాము గారిని పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే దేవుని ప్రణాళికలు ఘట్టాలు ఇవే. ఎందుకు పిలిచాడంటే భూమి మీద దేవుని రాజ్యం పతనమైపోయింది కాబట్టి తిరిగి పునఃస్థితి స్థాపన జరిగించడానికి దేవుని ప్రణాళికలు వేశాడు. దేవుడు కొన్ని ఘట్టాలను మరి ఇక్కడ చేస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది. తన పథకాలు అంటే ఏ విధంగా మళ్ళీ భూమి మీద మనం పునఃస్థితి స్థాపన జరిగించాలి అనేది. కాబట్టి ప్రియులారా, మనం ఏ విధంగానైతే ఒక ఇల్లు కూలిపోతే దానికి ఎలాగైతే మళ్ళీ మరమ్మతులు మనం చేస్తామో, అదేవిధంగా దేవుని రాజ్యం పతనమైపోయినటువంటి రాజ్యాన్ని తిరిగి మళ్ళీ తన రాజ్యంగా చేసుకోవాలంటే దేవుడు కొన్ని పథకాలను మరి ఇక్కడ ప్రణాళికలను వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అంటే ప్రియులారా, ఎలా అంటే ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఇక్కడ అబ్రహాముని ఎన్నుకున్న విధానం ఏంటని ఇక్కడ మనం పరిశీలన చేస్తే స్టెఫెన్ గారు తన ప్రసంగంలో ఒక మాట చెప్తూ ఉన్నారు ప్రియులారా. అపోస్తల కార్యంలో 7వ అధ్యాయం మనం 2 నుంచి 7 వచనాలు పరిశీలన చేస్తే ప్రియులారా, అందుకు స్టెఫెను చెప్పునదేమనగా, సహోదరులారా తండ్రులారా వినుడి, మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశము నీ స్వజనులను విడిచి బయలుదేరి నేను నీకు చూపించబో దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతడు కల్దీల దేశం విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురం ఉన్న ఈ దేశంలో నివసించుటకై దేవుడు అతన్ని తీసుకొని వచ్చెను. ఈయన ఇందులో అతనికి పాదం పట్టునంత భూమినైనను స్వాస్థ్యంగా ఇయ్యక, అతని కుమారుడు లేనప్పుడు అతని తర్వాత అతని సంతానమునకు దీనిని స్వాధీనపరుస్తుంది అనేది అతనికి వాగ్దానం చేశాను. చూడండి ప్రియులారా, అంటే దేవుడు అబ్రహామును ఎలా ఎన్నుకున్నాడు అనేది మనము దీన్ని బట్టి మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. అయితే ప్రియులారా, మరి దేవుడు అతని సంతానంను అన్య దేశం మందు పరవాసులు ఇక్కడ చెప్పి తర్వాత మనకి ఇక్కడ మట్టుకు సరిపోతుంది. 7 వచనాలు మీరు రాసుకోండి. కాబట్టి ప్రియులారా, మనం పరిశీలన చేసుకుంటే ఇంకా యెహోషువ 24:2లో కూడా యెహోషువ జనులందరితో ఇట్లా, నేను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, అనాది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహామునకు నాహోరునకు తండ్రి అయిన తెరాహు కుటుంబులకు నది ఆదరణ నివసించి ఇతర దేవతలను పూజించారు. ఒకప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అంటే దేవుడు అబ్రహామును పిలవక ముందు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అనేది ఇక్కడ చెప్తా ఉన్నాడు. అయితే దేవుడు అబ్రహామును పిలిచి అబ్రహాముకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అంటే వారు ఇతర దేవతలను పూజిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి అబ్రహామును దేవుడు పిలిచి ఏమని వాగ్దానం చేస్తున్నాడు అబ్రహాముకు అని ఇక్కడ మనం పరిశీలిస్తే, దేవుడు అబ్రహాముకు క్రీస్తును గురించినటువంటి వాగ్దానము చేయడం. ఎందుకు అంటే దేవుని రాజ్యాన్ని భూమి మీద పునఃస్థితి స్థాపన జరిగించాలి కాబట్టి దేవుడు క్రీస్తును గురించినటువంటి వాగ్దానం చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, దేవుడు విశ్వాసం మూలంగా అన్యజనులు నీతిమంతులుగా తీర్చినని లేఖనము ముందుగా చూసి నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహాముకు సువార్త ముందుగా ప్రకటించిన. అంటే నీ సంతానం అందు భూలోక వంశంలన్నీ ఆశీర్వదించబడతాయి. ఏదైతే భూమి మీద దేవుని రాజ్యం పతనమైపోయిందో దాన్ని తిరిగి పునఃస్థితి స్థాపన జరిగించాలంటే దేవుడు ఎన్ని ప్రణాళికలు వేశాడో చూడండి. ఆదాము వాళ్ళ శరీరాలకు తీర్పు తీర్చాడు. అదేవిధంగా ప్రియులారా, ఏదోను తోటలో నుండి వారిని బయటకు వెళ్ళగొట్టాడు. ఆ తర్వాత నోవాహు కుటుంబీకులను ఎన్నుకున్నాడు. నోవాహు కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఇక్కడ అబ్రహామును పిలిచి అబ్రహాముకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమనంటే నీ సంతానమందు భూలోక వంశంలన్నీ ఆశీర్వదించబడతాయని అబ్రహాముకు మరి ముందుగా సువార్త ప్రకటించని ఇక్కడ మనకు కనబడుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 3:8లో, దేవుడు విశ్వాసం మూలంగా అన్యజనులు నీతిమంతులుగా తీర్చబడాలని లేఖనము ముందుగా చూసి నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుతుందని అబ్రహాముకు సువార్త ముందుగా ప్రకటించినట్టుగా మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే ప్రియులారా, ఇంకా మనం పరిశీలిస్తే ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనంలో, యెహోవా నీవు లేచి నీ దేశమును నీ బంధువుల ఇంటి యొద్ద నుండి నీ తండ్రి ఇంటి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. అబ్రహాంతో చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడు, యెహోవా నువ్వు లేచి ఏం చేయాలి, నీ దేశమును నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటిని నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంకు నువ్వు వెళ్ళాలి. అక్కడి నుంచి నా ప్రణాళికలు అనేటివి నేను జరిగిస్తాను, నా చిత్తం ఏదైందో దాన్ని బయలుపరుస్తానని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. చెప్పి ఏమంటారు 2వ వచనంలో, నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదంగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నేను దూషించు వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములన్నీ నీ అందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో
అనగా అంటే దేవుడు భూలోక వంశములన్నీ నీ సంతానమందు ఆశీర్వదించబడతాయని అబ్రహాముకు వాగ్దానం చేశాడు ప్రియులారా. అయితే ఈ వాగ్దాన సంతానం ఎవరు అనేది మనం మొట్టమొదటిగా పరిశీలన చేసుకుంటే ప్రియులారా క్రీస్తు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అపోస్తుల కార్యం 3:25లో ఆ ప్రవక్తలు దేవుడు అబ్రహాంతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడనని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు అని చెప్తున్నటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు అబ్రహాంతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడతాయని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. దేవుడు అబ్రహాం గారిని పిలిచినట్టుగా మనం ఇక్కడ లేఖనాల్లో చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం ప్రియులారా. అదేవిధంగా రోమిలోకి రాసిన పత్రిక 4:17-18లో కూడా తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైన దేవుని ఎదుట దేవుడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు, ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించుతునని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగా ఉండునని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అతడు నిరీక్షణ కలిగి నమ్మను. ఎప్పుడైతే దేవుడు అబ్రహాం గారిని పిలిచాడో ఏ నిరీక్షణ కూడా లేదు. నిరీక్షణ లేనప్పుడే మరి నిరీక్షణ కలిగి మరి దేవుని మాటకు లోబడి అబ్రహాం గారు మరి దేవుని పిలుపుకు లోబడి వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. చాలా జాగ్రత్తగా. అయితే దేవుడు అబ్రహాంకు చేసిన వాగ్దాన సంతానం ఎవరు? మరి నీ సంతానమందు భూలోక వంశంలన్నీ ఆశీర్వదించబడతాయి అన్నాడు కదా. మరి దేవుడు పిలిచాడు కదా. పిలిచినటువంటి మరి దేవుడు ఏదైతే నీ సంతానమందు భూలోక వంశంలో ఆశీర్వదించబడతాయని దేవుడు అబ్రహాంకు చేసిన వాగ్దాన సంతానం ఎవరు అంటే ఇక్కడ ప్రియులారా క్రీస్తు. చూడండి గలతీయులకు రాసిన పత్రిక 3:16 అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకుల గూర్చి అన్నట్లు సంతానమునకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. ఎవరు అంటే దేవుడు ఏదైతే అబ్రహాముకు వాగ్దానం చేశాడో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడతాయని ఆ వాగ్దాన సంతానం ఎవరు అని అంటే ఇక్కడ ప్రియులారా ఇక్కడ క్రీస్తు అని మనం మొట్టమొదట గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా అపోస్తుల కార్యంలో 3:24-25లో కూడా మరియు సమయాలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించారో వారందరూ ఈ దినం గురించి ప్రవచించిరి. ఆ ప్రవక్తలు దేవుడు అబ్రహాంతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. అంటే ఇప్పుడు వారసులు కావాలంటే దేవుడు ముందుగా ఎవరికి వాగ్దానం చేశాడంటే అబ్రహాంకు వాగ్దానం చేశాడు. అంటే దేవుని కుమారులు కావాలి, దేవునికి వారసులు కావాలంటే దేవుడు ఈ వాగ్దానం ముందుగా ఎవరికి చేశాడంటే అబ్రహాం గారికి చేసినట్టుగా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా మనకు లేఖనాలను బట్టి అర్థమవుతా ఉంది ప్రియులారా. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. అయితే మరి అబ్రహాము దేవుడు ఇచ్చిన వాగ్దానం ద్వారా ఏం ఇస్తాడని ఎదురు చూశాడు. దేవుడు ఏదైతే క్రీస్తును అనుగ్రహిస్తానన్నాడో వాగ్దాన సంతానం క్రీస్తు కదా. ఈ క్రీస్తు ద్వారా మరి ఏం ఇస్తాడని అబ్రహాం గారు ఎదురు చూశారు అని ఇక్కడ మనం పరిశీలిస్తే ప్రియులారా ఇక్కడ చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8-10 అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి తను స్వాస్థ్యముగా పొందని ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరగకే బయలు వెళ్ళాను. దేవుడు ఏదైతే పిలిచాడో నువ్వు వెళ్ళు అనగానే వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాలో కూడా అతనికి తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి విశ్వాసం బట్టి అతడును అతనితో ఆ వాగ్దానముకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారంలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దత్త దేశంలో పరవాసులైన వీరు ఎలా ఉన్నారట? వాగ్దత్త దేశంలో ఉన్న కానీ అన్యుల దేశంలో ఉన్నట్టుగా వీరు మరి వాగ్దత్త దేశంలో పరవాసులయ్యారు అని చెప్తున్నారు. కాబట్టి ఎందుకు వీళ్ళు వాగ్దత్త దేశంలో పరవాసులయ్యారు అంటే ఏలే అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఏదైతే దేవుడు అబ్రహామును పిలిచి నీ సంతానమందు భూలోక వంశంలను ఆశీర్వదించబడతాయని దేవుడు ఏదైతే అబ్రహాంకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానంలో ఉన్నటువంటి అంతర్యం ఏమిటి అనేది ఇక్కడ అబ్రహాం గారు గుర్తించగలిగాడు. ఏంటి అంటే ఏలియనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కోసము అబ్రహాం గారు ఎదురు చూసినట్టుగా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అంటే క్రీస్తులో ఏం జరుగుతుంది అంటే దేవుని రాజ్యము పునఃస్థితి స్థాపన జరుగుతుంది. అదే చెప్తున్నాడు ఏలైనా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు ఆయన నిర్మించుకున్నాడు ఒక రాజ్యాన్ని. ఆ రాజ్యాన్ని ఆ పునాదులు గల పట్టణం కొరకు మరి అబ్రహాము ఎదురు చూశాడు. ఆయన పిలువబడినప్పుడు ఎటు వెళ్ళాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో బయలు వెళ్ళాడు దేవుని పిలుపుకు లోబడి. కాబట్టి పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. అందుకే ఇక్కడ పరిశీలన చేస్తే వీరి గురించి చాలా అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉంది. వీళ్ళు ఇంత నిరీక్షణ కలిగి జీవిస్తున్నటువంటి వీరి గురించి లేఖనం ఏం చెప్తుందంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:13 వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నారని ఒప్పుకొని విశ్వాసం గలవారై
మృతి పొందారు. వారు విశ్వాసం గలవారై మృతి. దేవుడు చేసినటువంటి వాగ్దాన సంతానం క్రీస్తు. మరి క్రీస్తు వచ్చేంత వరకు వీళ్ళు ఉన్నారంటే లేరు. కానీ వీళ్ళు లేకముందు, క్రీస్తు రాకముందే దేవుని యొక్క సంకల్పం ఏంటని ఇక్కడ ఆలోచించారు. ఏంటంటే ఇక్కడ ఏలియానుగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూశాడు. అంటే ఎక్కడి కోసము, ఎక్కడి వాగ్దానము, ఎక్కడి కోసం ఎదురు చూశారు, వారి విశ్వాసం గురించి ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంది. చూడండి ప్రియులారా, ఆలోచన చేయండి. కాబట్టి ప్రియులారా, మరి దేవుని రాజ్యాన్ని భూమి మీద పునఃస్థితి స్థాపన చేయడానికి దేవుని ప్రణాళికలు, దేవుడు అబ్రహామును పిలిచాడు, దేవుని యొక్క పథకాలు, ఎందుకంటే దాన్ని పునఃస్థితి స్థాపన జరిగించడానికి తీసుకున్నటువంటి ఘట్టాలు, ప్రణాళికలు అనేది ఇక్కడ మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. కాబట్టి అందులో భాగంగానే దేవుడు అబ్రహామును పిలిచాడు. ఆదికాండం 11:26లో కూడా తేరాహు 70 ఏళ్ళు బ్రతికి అబ్రహాము నాహోరును హారోనును కన్నాడు. కాబట్టి పిల్లలు ఇక్కడ ఆదికాండం 21:1-3 వచనాల్లో యెహోవా తాను చెప్పిన ప్రకారము శారా దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గురించి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతని ముసలితనమందు అతనికి కుమారుని కన్నాడు. ఇంకా మనం ఇంకొక పాయింట్ మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, దేవుడు ఏదైతే అబ్రహామును పిలిచాడో అప్పటికి ప్రియులారా, అప్పటికి మరి అతనికి సంతానం కలిగే పరిస్థితి లేదు. కాబట్టి ఆయన విశ్వాసం బట్టి ఆయన నమ్మాడు. కాబట్టి తర్వాత ఏమైంది, మరి ఇక్కడ ఏలియానుగా దేవుడు అబ్రహాంతో చెప్పిన నిర్ణయ కాలం శారా గర్భవతి అతన్ని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టింది. మరి దేవుడు ఏదైతే అబ్రహాముకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన సంతానము రావాలి అని అంటే తన సంతానం అనేది మరి దేవుని ద్వారా విస్తరించబడాలి. కాబట్టి దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము ఈ లోకానికి క్రీస్తు రావాలి అంటే తాను జరిగిస్తున్నటువంటి ప్రణాళికలు ఇవన్నీ మనం మొట్టమొదట గ్రహించుకోవాలి ప్రియులారా. అయితే ప్రియులారా, ఇస్సాకు పుట్టాడు. మరి ఇస్సాకు ఏం జరిగిందంటే ఇస్సాకు 2 కుమారులు పుట్టారు. అంటే దేవుని యొక్క ప్రణాళిక చూడండి, దేవుని యొక్క సంకల్పం ఇక్కడ మనం అర్థం చేసుకుంటే దేవుడు భూమి మీద తన రాజ్యాన్ని విస్తరించడానికి ఎన్ని ప్రణాళికలు, ఎన్ని పథకాలు, ఎన్ని ఆలోచనలు జరిగిస్తూ ఉన్నాడు, ఎన్ని ఘట్టాలు జరిగిస్తూ ఉన్నాడు అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. ఎక్కడి నుండి ప్రియులరా, ఎప్పుడైతే ఆత్మ సంబంధమైనటువంటి మరణానికి లోనైపోయారో ఆదమవ్వలు, అక్కడ నుండి వారి శరీరాలకు తీర్పు తీర్చడము, వారిని ఏదోని తోటల నుండి బయటకు వెళ్ళగొట్టడము, ఆ తర్వాత భూమిలో మరి జనుల విస్తరణ జరిగిన తర్వాత నోవాహును ఎన్నుకోవడము, నోవాహు సంతానంలోకి వచ్చినటువంటి అబ్రహాంను ఎన్నుకోవడము, అబ్రహాంకు మళ్ళా నీ సంతానమందు భూలోక వంశంలోనే ఆశీర్వదించబడతాడని వాగ్దానం చేయడము, ఆ వాగ్దానంలో ప్రకారంగానే మరి దేవుడు మరి శారా గర్భము మృతతుల్యమైన కానీ మరి వారు ఆమె గర్భం ధరించడానికి స్తోమత లేకుండా కానీ వారి గర్భాన్ని తెరిచి అంటే అబ్రహాము శారాలకు ఏం అంటే ఇస్సాకును మరి దేవుడు అనుగ్రహించినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ముసలితనం అందే వారు మరి ఇక్కడ కన్నారు. ఇక్కడ ఎట్లయినాగా దేవుడు అబ్రహాంతో చెప్పిన నిర్ణయ కాలం చొప్పున శారా గర్భవతి అతని ముసలితనమందు అతనికి కుమారుని కన్నాడు. ఎప్పుడు కన్నాడు అంటే ముసలితనమందు అబ్రహాము కుమారుని కన్నాడు. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడనే తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టాడు. అంటే పిల్లలు ఈ వాగ్దాన సంతానము రావాలి అని అంటే చూడండి ఎన్ని ప్రణాళికలు ఉన్నాయో ఇక్కడ అనేది మనం మొట్టమొదట గుర్తుంచుకోవాలి. అయితే ప్రియులారా, ఇస్సాకు పుట్టాడు. మరి ఇస్సాకు 2 కుమారులు పుట్టారు. వారెవరు అంటే ఇక్కడ ఏశావు, యాకోబు. ఇక్కడ చూద్దాం చూడండి, ఆదికాండము 25:25-26 వచనంలో మనం పరిశీలిస్తే ప్రియులారా, మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చెను, అతని ఒళ్ళంతయు రోమ వస్త్రం వలె ఉండెను గనుక అతనికి ఏశావు అని పేరు పెట్టిరి. తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టి బాడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్ల వాడు అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. అంటే ఇస్సాకుకు ఎవరెవరు పుట్టారు అంటే ఏశావు, యాకోబు, మరి 2 సంతానము. అబ్రహాంకు ఇస్సాకు పుడితే ఇస్సాకు మరి యాకోబు, ఏశావు అంటే ఏశావు, యాకోబు 2 సంతానంగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే పిల్లలు యాకోబుకు 12 మంది సంతానం. ఎవరు? యాకోబుకు. అంటే యాకోబుకు 12 మంది సంతానం అంటే 12 మంది కుమారులు. వీరు 12 గోత్రకర్తలు. అంటే యాకోబుకు 2 భార్యలు, 2 ఉపపత్నులు. వీరికి పుట్టిన వారు మొత్తము 12 మంది సంతానం అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అంటే యాకోబుకు 12 మంది కుమారులు అండి. ఇక్కడ 12 మంది కుమారులు, వాళ్ళే 12 గోత్రకర్తలు అని ఇక్కడ మనం ఈ గోత్రకర్తల గురించి మనం పరిశీలన చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసుకుందాం చూడండి. అయితే మరి యాకోబుకు 12 మంది కుమారులు ఎవరి ద్వారా కన్నాడు ఎలా అని ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ఇక్కడ ఆదికాండము 35వ అధ్యాయం 23 వచనము, 26వ వచనము, 26వ వచనము.
ఇక్కడ మనం పరిశీలన చేద్దాం చూడండి 23వ వచనము. యాకోబు కుమారులు 12. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను. ఎవరండి యాకోబు జ్యేష్ఠ కుమారుడు? ఎవరు? రూబేను. షెమ్యోను, లేవి, యూదా, ఇస్మాకారు, జబులోను వీరు లేయా కుమారులు. అంటే లేయాకు పుట్టిన వారు 6. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్మకారు, జబులోను వీరు లేయాకు కుమారులు. మరి లేయ దాసి అయిన జిల్ఫా కుమారులు ఎవరంటే గాదు, ఆషేరు. వీరు వీరిద్దరు కుమారులు. అంటే ఇక్కడ మనకి ఏమైపోయింది అంటే 8 మంది అయిపోయారు. ఆ తర్వాత రాహేల్ దగ్గరికి వద్దాం. రాహేల్కి వచ్చేసరికి ఆదికాండము 35వ అధ్యాయం 24-25లో రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను. మరి రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు దాను, నప్తాలి. అంటే ఇక్కడ మొత్తము యాకోబుకి ఎంతమంది సంతానము అని మనకి ఇక్కడ అర్థమైందంటే మొత్తము 12 మంది సంతానము. మరి వీరి దేశంలో కరువు వచ్చినప్పుడు యాకోబు సంతానము ఐగుప్తునకు వెళ్ళవలసి వచ్చింది. అంతకుముందే యోసేపును అమ్మేశారు ఐగుప్తునకు. అది ఇంకా మనకుంది, అది ఇదంతా చెప్పుకోవడానికి మనకు సమయం లేదు. కాబట్టి ప్రియులరా, ఇక్కడ వీరి దేశంలో కరువు వచ్చినప్పుడు యాకోబు సంతానము ఐగుప్తునకు వెళ్ళుట ఇక్కడ మనం పరిశీలిద్దాం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 11 నుంచి మనం 14 వచనాలు పరిశీలన చేస్తే ప్రియులరా, తర్వాత ఐగుప్తు దేశం అంతటికి కానాను దేశం అంతటికి కరువు బహుశ్రమ వచ్చను గనక మన పితరులకు ఆహారము లేకపోయేను. ఐగుప్తులో ధాన్యం కలదని యాకోబు విని మన పితరులను అక్కడికి మొదటిసారి పంపెను. వారు రెండోసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తను తెలియజేసి కొనెను. అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చెను. యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజనులందరినీ పిలువనంపెను. వారు 75. అంటే ఎప్పుడైతే యాకోబు ఇక్కడ ఏశావు ఫరో దగ్గర ఒక మంత్రి గారంలో పనిచేస్తూ ఉన్నాడో అప్పుడు యోసేపు యొక్క సంతానం గురించి దాని యొక్క వంశం గురించి తెలిసి వచ్చింది. అప్పుడు ఏం చేశాడంటే యోసేపు తన ఇక్కడ ఐగుప్తు దేశానికి వారిని పిలువనంపించాడు. అప్పుడు వారు వచ్చింది ఎంతమంది అంటే 75 మంది అన్నాడు. అంటే 75 మంది వచ్చినట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. అయితే ఇలా యాకోబు కుటుంబం విస్తరిస్తుండగా వీళ్ళ నెరగని రాజు వచ్చాడు. ఎప్పుడైతే ఐగుప్తులోనికి యాకోబు కుటుంబాలకు అందరూ వచ్చారో, ఈ 75 మంది వచ్చారో, అప్పుడు యాకోబు కుటుంబం అనేది ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అని అంటే ప్రియులారా, విస్తరణ అనేది జరుగుతూ ఉంది. తన కుటుంబము తన కుమారులంతా ఏం జరుగుతూ ఉంది, విస్తరణ అనేది జరుగుతుంది. విస్తరణ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో జరిగింది ఏంటంటే ఫరో పోయాడు, వీళ్ళ నెరగని ఇంకొక రాజు వచ్చాడు. ఇక్కడ ఇలా జరుగుతుండగా విస్తరిస్తుండగా వీళ్ళ నెరగని రాజు వచ్చి వీళ్ళు మన శత్రువులతో చేయి కలిపితే మన రాజ్యం పతనమైపోద్ది, వీళ్ళను బానిసలుగా చేశారు. ఏంటండి ఇక్కడ ఎప్పుడైతే యాకోబు 12 మంది సంతానం గోత్రకర్తలు ఎప్పుడైతే వీళ్ళు ఇక్కడ విస్తరణ అనేది జరుగుతూ ఉందో అప్పుడు ఫరో లేడు కాబట్టి చనిపోయాడు. వాళ్ళ నెరగని రాజు వచ్చాడు కాబట్టి వీళ్ళ ఎప్పుడైతే ఈ యాకోబు యొక్క సంతానం విస్తరించబడుతుందో అప్పుడు ఆ రాజు ఆలోచించాడు, ఒకవేళ వీళ్ళు మన శత్రువులతో చేయగలిగితే మన రాజ్యం పతనం చేసేటటువంటి పరిస్థితి ఉంటుందని వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళను బానిసలుగా చేశారు. ఏం చేశారంటే కఠినమైన పనులు చేయిస్తూ ఉన్నారు. కాబట్టి మమ్మల్ని బానిసత్వం నుండి విడిపించమని వీళ్ళు దేవునికి మొరపెడితే వీళ్ళని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడానికి మోషేను పుట్టించాడు. ఇది కూడా దేవుని రాజ్య పునఃస్థితి స్థాపనలో ఒక భాగమే. మోషేను పుట్టించి వీళ్ళని ఐగుప్తు బంధకంలో నుండి బయటకు రప్పించాడండి. ఇది మనకు చాలా స్పష్టంగా అర్థం. అంటే ఇక్కడ దేవుని యొక్క ప్రణాళిక చూడండి, పతనం అయిపోయినటువంటి తన రాజ్యాన్ని తిరిగి పునఃస్థితి స్థాపన జరిగించడానికి దేవుడు ఎన్ని ప్రణాళికలు జరిగిస్తున్నాడు అనేది మనం మొట్టమొదట గమనించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చూడండి ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనము లేఖనాలను పరిశీలన చేయాలి. కాబట్టి ప్రియులారా, ఐగుప్తు దేశంలో మరి మోషను పుట్టించాడు. వీళ్ళు ఎప్పుడైతే మొరపెడతా ఉన్నారో కఠినమైన పనులు చేస్తూ ఉన్నారో వీళ్ళకు పుట్టినటువంటి సంతానం అందరినీ సంహరిస్తూ ఉన్నారు. వాళ్ళు మగ శిష్యులు పుడితే వారిని అక్కడే ఖండించేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు మూలుగులను దేవుడు విని ఆ కాలంలో ఏం చేశాడంటే దేవుడు మోషను పుట్టించడము అనేది ఇక్కడ చూస్తాం. ఇక్కడ అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 15 నుంచి మనం 21 వచనాలు మనం పరిశీలన చేస్తే, అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలం సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారంగా అభివృద్ధి పొందిరి. ఎవరి అంటే యాకోబు సంతానం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ అందుకే అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలం సమీపించిన కొలది, ఏది దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దాన కాలము అంటే నీ సంతానం అందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడతాయి. ఆ వాగ్దాన కాలం సమీపించిన కొలది ఏం చేస్తూ ఉన్నాడు ఇక్కడ, అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలం సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా అభివృద్ధి పొందిరి. ఐగుప్తులో విస్తరిస్తూ ఉన్నారు వీళ్ళు జనాంగం.
తుదకు యోసేపును ఎరగని వేరొక రాజు ఐగుప్తును ఎలా ఆరంభించెను. అతడు మన వంశస్థుల కఠినముగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధ పెట్టెను. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్యసుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకొని తన కుమారునిగా చేసుకొనెను. కాబట్టి పిల్లలు ఇక్కడ మోషే అయితే ఎప్పుడైతే మోషేను బ్రతికించారు, వీళ్ళు 3 నెలలు దాచిపెట్టారు. తర్వాత మరి జమ్మి బెట్టలో పెట్టి నదిలో పారవేసినప్పుడు ఫరో యొక్క కుమార్తె తీసుకొని మరి పెంచుకుంటున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ మనం మోషే ద్వారా ఏం జరిగింది అనేది ఇక్కడ అపోస్తల కార్యంలో 7:25లో తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచని కానీ వారు గ్రహింపనయ్యారు. దేవుడు నా ద్వారా వారికి రక్షణ కలగజేయాలనుకుంటున్నాడు అని మోషే అనుకుంటున్నాడు, కానీ వాళ్ళు గ్రహించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారని ఇక్కడ చెప్తున్నాడు. అదేవిధంగా అపోస్తల కార్యంలో 7:22 నుంచి మనం 37 వచనంలో మనం ప్రశ్న చేసుకునే ప్రియులరా, ఇక్కడ ఏం జరిగింది అనేది ఇక్కడ చాలా క్లుప్తంగా ఇచ్చాడు మొత్తం వివరణ. ఇక్కడ మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏళ్ళు నిండి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలన బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట అతడు చూచి వారిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతీకారం చేసిన. తన సహోదరుల తరపున మరి ఐగుప్తుని చంపాడు, వారికి ప్రతీకారం చేశాడు. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచని కానీ వారు గ్రహింపలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి, అయ్యలారా, మీరు సహోదరులు, మీరెందుకు ఒకరికొకడు అన్యాయం చేసుకొనిచున్నారని చెప్పి వారిని సమాధాన పరచజూచెను. అయితే ఏం జరిగింది? ఆయనను తన పొరుగువానికి అన్యాయం చేసిన వాడు మా మీద అధికారాన్ని కానీ తీర్పని కానీ నిన్ను నియమించిన వాడు ఎవడు? నీవు నిన్న ఐగుప్తుని చంపినట్లు నన్నును చంపదలుచున్నావని అతన్ని త్రోసివేసెను. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశి అయి ఉండి అక్కడ 2 కుమారులను కన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మోషే మరి అక్కడ ఎప్పుడైతే వాళ్ళ ఐగుప్తులో అంటే ఎవరైతే ఈ యాకోబు సంతానం తరపున ఐగుప్తుని చంపాడో అప్పుడు అతడు ఇంకో సహోదరులు కోట్లాడుతున్నప్పుడు జరిగినటువంటి సందర్భాన్ని చెప్పేసరికి ఈయన ఏమైనా డబ్బు ఇక్కడ ఉంటే మళ్ళీ నన్ను కూడా ఏమైనా చేస్తారని అని ఇక్కడ మరి అతడు మిద్యాను అరణ్యంలోనికి పారిపోయినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. మరి అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఏం చేయాలి? 40 ఏళ్ళు ఉండి పిమ్మట సీనాయి పర్వతం అక్కడ ఉన్నాడు. అక్కడ 2 కుమారులను కన్నాడు. 30 వచనం మనం పరిశీలిద్దాం. 40 ఏళ్ళైన పిమ్మట సీనాయి పర్వతం మందు ఒక పొదలోని అగ్ని జ్వాలల్లో ఒక దేవదూత అతనికి కనబడెను. మోషే చూసి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూసుటకు దగ్గరికి రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అను ప్రభు వాక్కు వినబడెను. కనుక మోషే వానికి నిదానించి చూసుటకు తెగింపలేదు. అందుకు ప్రభువు, నీ చెప్పులు విడుము, నీవు నిలిచిన చోటు పరిశుద్ధ భూమి. ఐగుప్తులో నున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదనని అతనితో చెప్పాను. అంటే ప్రియులరా, దేవుడు మళ్ళీ ఇక్కడ మోషని ఎన్నుకున్నాడు. ఎందుకంటే దేవుడు అబ్రహాంకు చేసినటువంటి వాగ్దాన సంతానము క్రీస్తు వచ్చేంత వరకు ఏం జరుగుతూ ఉంది అనేది మనం ఇది చాలా జాగ్రత్తగా మనం పరిశీలన. అంటే దేవుని యొక్క ప్రణాళిక చూడండి, ఎప్పటి అబ్రహాముకు చేసిన వాగ్దానము క్రీస్తు సంతానం గురించి ఆయన వచ్చేంత వరకు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో జర్నీ ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే దేవుడు ఎన్ని ప్రణాళికలు వేశాడో చూడండి ప్రియులారా. దేవుని రాజ్యాన్ని భూమి మీద పునఃస్థితి స్థాపన జరిగించడానికని మనకు దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా. అందుకే ఇక్కడ మనం పరిశీలన చేస్తే అప్పుడు 35వ వచనంలో ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి, అధికారినిగాను తీర్పనిగాను నిన్ను నియమించిన వాడు ఎవడని వారు నిరాకరించిన ఈ మోషను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను. వాళ్ళు చెప్పారు, నేను ఎవరు అధికారినిగా తీర్పరిగా నియమించడం అంటే వారి దగ్గరికి అధికారినిగా తీర్పరిగా మరి నియమించి పంపినట్టుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. 36లో అతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏళ్ళు అరణ్యంలోను మహత్ కార్యంలోను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. నా వంటి ఒక ప్రవక్త దేవుడు మీ సహోదరుల్లో మీకు పుట్టించును అని ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే అని ఇక్కడ మనకు ఇతని గురించి వాగ్దానం చేయబడ్డది. ఆ మోషే ఇతడే అని ఇక్కడ గురించి ఇక్కడ కూడా చెప్పబడింది. అంటే ప్రియులారా, ఇదంతా మనం పరిశీలన చేసుకుంటే దేవుని రాజ్యం పతనమైపోయినటువంటి దేవుని రాజ్యాన్ని తిరిగి పునఃస్థితి స్థాపన జరిగించడానికి దేవుడు ఎన్ని ప్రణాళికలు వేసుకుంటూ వచ్చాడో చూడండి పిల్లలు. ఎంతటి ప్రణాళిక వేశాడు. ఆదమవల శరీరాలకు తీర్పు తీర్చాడు, వారిని ఏదోను తోటల నుంచి బయటకు వెళ్ళగొట్టాడు. ఆ తర్వాత ప్రియులారా
మరి భూమి మీద జనులు విస్తరిస్తున్నటువంటి పరిస్థితిలో నోవాహును ఎన్నుకున్నాడు. నోవాహు సంతానం నుంచి వచ్చినటువంటి అబ్రహాంను ఎన్నుకున్నాడు. అబ్రహాంను ఎన్నుకుని అబ్రహాంకు వాగ్దానం చేశాడు. మరి ఆ వాగ్దాన సంతానం క్రీస్తు వచ్చేంత వరకు మరి మళ్ళా దేవుడు కొన్ని ప్రణాళికలు వేసి శారాకు అబ్రహాంకు మళ్ళీ ఒక కుమారుని ఇస్సాకును అనుగ్రహించాడు. ఇస్సాకు 12 మంది కుమారులను అనుగ్రహించాడు. క్షమించండి, యాకోబుకు 12 మంది కుమారులు, అంటే ఇస్సాకు 2 కుమారులు పుట్టారు, ఏశావు, ఇక్కడ యాకోబు. ప్రియులారా, ఈ యాకోబుకు 12 మంది కుమారులు. ఈ 12 మంది కుమారులు విస్తరించడము, ఐగుప్తుకు రావడము, ఐగుప్తు బంధకంలో ఉండడము, ఆ బంధకంలో నుండి దేవుడు మళ్ళీ మోషను పుట్టించడము, మా మోష ద్వారా వారిని బయటకి రప్పించడం. చూడండి ఎంత ప్రణాళిక ఇదంతా జరిగింది అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అయితే ఐగుప్తులోని మరి ఎర్ర సముద్రంలో 40 ఏళ్ళు అరణ్యంలో వారిని మహత్ కార్యముల చేత సూచక్రియల చేత వారిని తోడుకొని వచ్చాడు. కాబట్టి ప్రియులరా, ఇక్కడ ఇదంతా మనం ఇలా మనం పరిశీలన చేస్తే ప్రియులరా, మోషే ఇలా అందరినీ సీనాయి పర్వతం దగ్గరికి నడిపించాడు. ఎప్పుడైతే దేవుడు మోషను పుట్టించి వీళ్ళు ఏదైతే ఐగుప్తు బంధకంలో బానిసత్వంలో ఉన్నారో వారు మొరపెడుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు మోషను పుట్టించి మోషే ద్వారా వీరిని ఎక్కడి నుండి నడిపించాడు అంటే ఐగుప్తు బంధకంలో నుండి విడిపించి ఎర్ర సముద్రంలో అంటే అరణ్యంలో 40 సంవత్సరాలు వీరిని నడిపించుకుంటూ ఎక్కడికి తీసుకొచ్చాడు అని ఇక్కడ మనం పరిశీలిస్తే ప్రియులారా, సీనాయి పర్వతం దగ్గరికి, అంటే సీనాయి కొండ, సీనాయి పర్వతం దగ్గరికి నడిపించాడు. ప్రియులారా, మరి దేవుడు తన రాజ్యాన్ని భూమి మీద పునఃస్థితి స్థాపనలో మరొక ఘట్టం ఏంటంటే ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇవ్వడం. ఎప్పుడైతే ఐగుప్తు బంధకంలో నుండి ఇక్కడికి రప్పించాడో, ఈ రప్పించినటువంటి పరిస్థితుల్లో జరిగింది ఏంటి అని అంటే ఆ సీనాయి కొండ మీద అంటే వాగ్దాన సంతానం వచ్చేంత వరకు వీరికి ఒక ఆజ్ఞ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటి ఆజ్ఞ అంటే అదే ధర్మశాస్త్రం. ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇవ్వటము అనేది ఇక్కడ మనం పరిశీలిస్తే ఎక్కడ అంటే ఇది సీనాయి కొండ మీద. నిర్గమకాండము 24వ అధ్యాయం 12వ వచనంలో, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచట ఉండుము, నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసి ఇచ్చిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చేదను. అంటే ధర్మశాస్త్రాన్ని రాతి పలకలను వారికి ఇస్తాను అని చెప్తున్నాను. ఎందుకు అంటే ప్రియులారా, ఎందుకు ఇచ్చాడు అంటే వాగ్దాన సంతానం వచ్చేంత వరకు వీరిలో జరుగుతున్నటువంటి అతిక్రమాలను నివారించడానికి వారికి ధర్మశాస్త్రం ఇచ్చినట్టుగా మనకు కనబడతా ఉంది ప్రియులారా. అదేవిధంగా ఇక్కడ లేవియా కాండము 26వ అధ్యాయం 46వ వచనంలో మనం పరిశీలిస్తే ప్రియులారా, యెహోవా మోషే ద్వారా సీనాయి కొండ మీద తనకును ఇశ్రాయేలీయులకు మధ్య నియమించిన కట్టడలు, తీర్పులు, ఆజ్ఞలు ఇవి. అంటే ఇవి ఏంటంటే ధర్మశాస్త్రం, కట్టడలు, విధులు, ఆజ్ఞలు ఇవన్నీ ఏంటంటే ధర్మశాస్త్రం అని మనం మొదట గ్రహించాలి. కాబట్టి ప్రియులారా, మరి ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది అంటే ఇది మనకు జవాబు ఇక్కడ గళితీయులకు రాసిన పత్రిక 3:17-19 వచనాల్లో మనం పరిశీలిస్తే ప్రియులారా, నేను చెప్పినదేమనగా 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరార్థకం చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. దేవుడు అంతకు ముందే వాగ్దానం చేశాడు, నీ సంతానమందు భూలోక వంశాలన్నీ ఆశీర్వదించబడతాయని. మరి దాన్ని కొట్టివేసేదిగా ఉందంటే అది కాదు. ఎందుకు మరి ఇచ్చాడు ధర్మశాస్త్రం? ఎందుకు ఇచ్చాడంటే ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రం మూలంగా కలిగినది, ఇక వాగ్దానం మూలంగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహాంకు వాగ్దానము వల్లనే దానిని అనుగ్రహించాను, వాగ్దానం ద్వారానే. అలాగైతే మరి ధర్మశాస్త్రం ఎందుకు? వాగ్దానం చేశాడు కదా క్రీస్తు గురించి, మరి ధర్మశాస్త్రం ఎందుకు అంటే ఎక్కడ చెప్తున్నాడు. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమణను బట్టి దాని తర్వాత ఇవ్వబడెను, అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. అంటే ఇది మధ్యవర్తి చేత అంటే ఎవరు ఈ మధ్యవర్తులు, ఎవరు దేవదూతల చేత అంటే ఇది ఎక్కడ నియమింపబడినటువంటి చట్టము, వారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము. ప్రియులరా, ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులకు ఎందుకు ఇవ్వబడింది అంటే వారిలో జరుగుతున్నటువంటి అతిక్రమాలు నివారించడానికి ఇవ్వబడింది. మరి దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్ర నియామకము ఎక్కడ జరిగింది? ఇది మనం మొట్టమొదట గుర్తుంచుకోవాలి. ఏంటండి, దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర నియామకము ఎక్కడ జరిగింది, ఎక్కడ నియమించాడు అంటే ఇక్కడ చూడండి ప్రియులారా, గళితీయులకు రాసిన పత్రిక 3:19లో, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానం చేయబడిన సంతానం వచ్చే వరకు అది అతిక్రమం బట్టి దానికి తర్వాత ఇప్పుడు అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడింది. అంటే మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడింది అంటే ఎక్కడ ఇది నియమింపబడిందంటే పరలోక రాజ్యంలో సభాపర్వతం మీద దేవుని సభలో నియమించినటువంటి చట్టం ఇది అనేది మనం మొట్టమొదట గుర్తుంచుకోవాలి ప్రియులారా. అపోస్తల కార్యం 7:53లో దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందితురు కానీ దాన్ని గాయకొనలేదు. ఎక్కడ నియమించబడ్డది? ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము ఇక్కడ రాయబడింది కాదు, అది ముందే నియమించాడు. ఎక్కడ? దేవుడి అక్కడ పరలోక రాజ్యంలో నియమించినటువంటి చట్టం అది. వీళ్ళు అనుసరించేది ధర్మశాస్త్రము, నాటి యూదులు అనుసరించినటువంటి ఆ ధర్మశాస్త్రము ఎక్కడ నియామకం ఎక్కడ జరిగిందంటే పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో సభాపర్వతం మీద జరిగినటువంటి పరిస్థితి ఇది.
కాబట్టి ప్రియులారా ఇంకా మనం పరిశీలిస్తే అంటే పరలోకంలో సభాపర్వతం మీద ఆలోచన సభలో నియమింపబడినటువంటి ఈ ధర్మశాస్త్రం తీసుకొని వచ్చి మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుకు ఇచ్చాడు అని మనం మొట్టమొదట గ్రహించాలి. అంటే ఏం జరుగుతుంది అనేది మనం మొదట గ్రహించాలి. అంటే పరలోకంలో సిద్ధపరిచినటువంటి చట్టాన్ని మోషే ద్వారా ఇస్తున్నాడు. పరలోక రాజ్య ప్రభుత్వ శాసనము నియామకము చేసి ఇచ్చాడు. ఏ రాజ్యానికి సంబంధించినటువంటి చట్టాన్ని అనుసరించాలి వీళ్ళు అంటే దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి చట్టము. ఎప్పుడైతే ఆదమవ్వలకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కదా, అది పరలోక రాజ్య సంబంధమైనటువంటి చట్టము. ఆ చట్టాన్ని వాళ్ళు అతిక్రమించడం ద్వారా తిరిగి మళ్ళీ దేవుని రాజ్యం భూమి మీద పునఃస్థితి స్థాపన జరిగించాలి అని అంటే దేవుడు ఎన్ని ప్రణాళికలు వేసుకుంటూ వచ్చాడో చూడండి పిల్లరా. ఇక్కడికి సీనాయి కొండ దగ్గరికి వాళ్ళ ఐగుప్తు బంధకంలో విడిపించి సీనాయి పర్వతం మీద దగ్గరికి వచ్చిన తర్వాత వారికి ఇస్తున్నటువంటి ఈ చట్టము ఎందుకు ఇచ్చాడంటే వాగ్దాన సంతానం వచ్చేంత వరకు వీళ్ళు అతిక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అతిక్రమాలు నివారించాలి అని అంటే వారికి ఒక చట్టం కావాలి. చట్టం ఎక్కడ నియమించాడు దేవుడు అంటే పరలోక రాజ్యంలో సభాపర్వతం మీద. అంటే పరలోక రాజ్యంలో ఏముందంటే సభాపర్వతం మీద ఆలోచన సభలో నియమించినటువంటి ధర్మశాస్త్రం మీదని మనం మొట్టమొదట గుర్తించాలి. చూడండి, అంటే పరలోకంలో సిద్ధపరిచినటువంటి చట్టాన్ని దేవుడు మోషే ద్వారా మరి ఇశ్రాయేలీలకు అంటే పరలోక రాజ్య ప్రభుత్వ శాసనాలు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే వీళ్ళు అనుసరించేది ఏ రాజ్య శాసనము, ఏ రాజ్య చట్టం అంటే పరలోక సంబంధమైనది. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా పరలోకంలో మరి దేవుని రాజ్యంలో ప్రియులారా మరి సిద్ధపరిచినటువంటి చట్టం. మరి దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే భూమి మీద ఎవరి రాజ్యం పునఃస్థితి స్థాపన జరుగుతుందని మనం గమనిస్తే దేవుని రాజ్యం. ఎందుకంటే ఏ చట్టాన్ని అనుసరించి జీవిస్తారో ఆ రాజ్య పౌరులు అవుతారు. ఇప్పుడు మనం ఇండియా చట్టాన్ని అనుసరించి జీవిస్తే మనం ఇండియన్స్ అవుతాం. ఇప్పుడు మేము బెహ్రెన్లో ఉన్నాం. బెహ్రెన్ రాజ్యానికి ఈ చట్టానికి లోబడి మేము జీవించాలి ఇక్కడ. అంటే ఏ రాజ్యానికి వారు ఏ చట్టానికి లోబడి జీవిస్తే ఆ రాజ్య పౌరులు అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. అంటే కాబట్టి పిల్లలు మరి ఇక్కడ ఇశ్రాయేలీలు మరి ఏ రాజ్య చట్టాన్ని అనుసరించి జీవిస్తున్నారు అంటే దేవుని రాజ్య చట్టాన్ని అనుసరించి జీవిస్తున్నారు. కాబట్టి వీరు దేవుని రాజ్యానికి మరి దేవుని చట్టాన్ని దేవుని ప్రజలని ఇక్కడ మనం చాలా స్పష్టంగా మనము అర్థం చేసుకోవాలి. అంటే ఏ రాజ్య చట్టాన్ని అనుసరించి జీవిస్తే ఆ రాజ్య పౌరులు అయ్యేటటువంటి పరిస్థితి. కాబట్టి పరలోక రాజ్య చట్టం అనుసరించి జీవిస్తే పరలోక రాజ్య సంబంధులు. ఇది మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. అంటే దేవుడు ఏదైతే మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము ప్రియులారా ఈ ధర్మశాస్త్ర నియామకము ఎక్కడ జరిగింది అనేది మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా పరలోకంలో దేవుని సభలో సభాపర్వతంలో ఆ సభాపర్వతం మీద దేవుని సభలో ఆలోచన సభలో మరి ఈ దేవదూతల ద్వారా మధ్యవర్తి చేత ఇది నియామకం అనేది జరిగింది. ఈ చట్టాన్ని అనుసరించి ఎవరైతే జీవిస్తారో వీరు ఎవరైతారో అంటే మరి దేవుని రాజ్య పౌరులు అవుతారు. కాబట్టి ప్రియులారా దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి చట్టము ఎక్కడ నిర్మింపబడిందని మనకు అర్థమైంది ప్రియులారా పరలోకంలో పరలోక రాజ్యంలో సభాపర్వతం మీద ఆలోచన సభలో దేవదూతల సమక్షంలో మధ్యవర్తి యేసుక్రీస్తు సమక్షంలో ఈ చట్టము అనేది సిద్ధపరచబడి మరి మోషే చేత ఇశ్రాయేలుకి ఇవ్వబడడం అనేది జరిగింది. ఇంకా దీని గురించి ఇంకా పూర్తి వివరణ అంటే హోరేబు కొండ మీదకి వచ్చిన తర్వాత దేవుడు ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం ఇవ్వడం ద్వారా ఇంకా ఏం చేశాడు అనేది ఇంకా మరి మళ్ళీ వచ్చే నెక్స్ట్ క్లాసులో ఇంకా అద్భుతంగా నేర్చుకుందాం. కాబట్టి ప్రియులారా మరి క్రీస్తు రాజ్యంలో మనం నేర్చుకున్నటువంటి అంశం ఏంటి ఈరోజు అంటే దేవుడు ఆదము అవ్వలను ఏదోను తోటల నుండి బయటకు పంపివేయడం అంటే వారికి వరమా లేక శాపమా అంటే వారికి వరమే కానీ శాపం కాదు. ఎందుకంటే సమస్త జనులందరూ ఆశీర్వదించబడాలంటే వాళ్ళు బయటకు వెళ్ళిపోలేదు. ఎందుకంటే ఒకవేళ చెయ్యి చాచి ఎందుకంటే వీళ్ళు ఆత్మ సంబంధమైనటువంటి మరణానికి లోనై ఉన్నారు కాబట్టి ఒకవేళ చెయ్యి చాచి వారు జీవవృక్ష ఫలాలు తింటే అనునిత్యము పాపులుగా జీవించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రియులారా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం నేర్చుకునే అంశం చాలా అద్భుతంగా విని మరి నోట్స్ రాసుకుంటే మనకు దీని గురించి సత్యం మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు పతనమైపోయినటువంటి భూమి మీద పతనమైపోయిన తన రాజ్యాన్ని పునఃస్థితి స్థాపన జరిగించడానికి దేవుడు ఎన్ని ప్రణాళికలు వేశాడో చూడండి. ఇంకా ఈ క్రీస్తు వాగ్దాన సంతం వచ్చేంత వరకు జరుగుతున్నటువంటి ఈ ప్రణాళిక ఇప్పుడు ఇశ్రాయేలీలు వాళ్ళు పొందుకున్నటువంటి చట్టము ఎక్కడ నియమించబడింది అనేది ఇక్కడి వరకు మనం నేర్చుకున్నాం. ఇంకా దీనికి కొనసాగింపు మరి వచ్చే క్లాసులో మనం నేర్చుకుందాం. కాబట్టి ప్రియులారా ఇప్పటి వరకు చెప్పబడినటువంటి వాక్యము దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. సహోదరులారా మేము మాట్లాడుతున్న ప్రతి ఒక్క ప్రసంగము యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయబడుతుంది. యూట్యూబ్ చర్చిలో బైబిల్ విజ్డమ్ అకాడమీ, అదేవిధంగా
BW అకాడమీ మీరు టైప్ చేసి సెర్చ్ చేసినట్టయితే మేము మాట్లాడిన ప్రతి ప్రసంగం మీరు వినవచ్చు. మీరు కూడా మా పరిచయంలో పాలే భాగస్వాములు కాగలరంటే మీరు చేయవలసింది ఒకటే, మీ అనుదిన ప్రార్థనలో దేవుని సన్నిధిలో మా పరిచయంతో మీరు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మీరు కూడా మా పరిచయంలో పాలే భాగస్తులు కాగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు.